ఈ దిన వాక్య ధ్యానాంశము భూమి మీద రక్తము. యోబు గ్రంథం 16:18. భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొర విరామము కలగ చేయకుండును గాక. యోబు గ్రంథం 16:18 చూస్తున్నాం. మనము జీవించిన ఈ భూమి రక్త మరకలతో నిండినది. జనం మీదకి జనము, దేశం మీదకి దేశము లేచినందున వేలాది యుద్ధములు, దాని ఫలితముగా లక్షలాది మంది తమ రక్తమును చిందించుచి ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధములో విస్తారమైన సంఖ్యలో సైనికులు ప్రాణములు కోల్పోయారు. రెండవ ప్రపంచ యుద్ధము జరిగినప్పుడు విపరీతమైన సంఖ్యలో సామాన్యమైన మానవులు కూడా మృతి చెందారు. ఇలాగూ లక్షలాది మంది భూమి మీద రక్తము చిందించి ఉండగా ఒక రక్తమును గూర్చి మాత్రము పరలోకము భూమి నా రక్తమును కప్పివేయకుము అని కేకలు వేయుచున్నది. కాలక్రమమున భూమి మిగతా రక్తములన్నిటినీ కప్పివేసిన గాని కప్పివేయజాలని బలమైన రక్తము యేసుక్రీస్తు రక్తం మాత్రమే. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన పరమ తండ్రి. మానవ కోటి రక్షణ కొరకు రక్తమాంసము గలవానిగా కుమారునిగా జన్మించి తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తమును భూమి మీద చిందించెను. దానిని ఎవరు కూడా కప్పివేయలేరు. చిందించబడిన యేసు రక్తము ద్వారా విమోచింపబడవలసిన చివరి ఆత్మ రక్షణ పొందు వరకు ఆయన రక్తము కప్పివేయబడకూడదు. యేసుక్రీస్తు జగదుత్పత్తికి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల. ప్రకటన 13:8. ఆయన లోకపాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29. వధింపబడినట్లుండిన గొర్రెపిల్లను గుచ్చి చదువుచున్నాం. ప్రకటన 5:6. దాని భావం ఏమిటి? నేడును ఆయన రక్తము చిందించుచున్నాడు. భూమి మీద ఇతరులు చిందించిన రక్తమునకును యేసుక్రీస్తు చిందించిన రక్తమునకును మధ్య గొప్ప వ్యత్యాసము కలదు. క్రీస్తు రక్తము పరిశుద్ధమైనది, పాపక్షమాపణ కలిగించు శక్తి గలది. అది విమోచన క్రయధనముగా చిందించబడును. సాతాను తలను చితక త్రొక్కి జయమునిచ్చు రక్తముగా ఉన్నది. అందువలన యేసు రక్తమే జయము అని పదే పదే చెప్పుచుండగా సాతాను వణుకుచున్నాడు. ఆత్మ ఖడ్గముగానున్న బైబిల్ గ్రంథమును చేతపట్టుకుని చెప్పి చూడండి. రక్తము యొక్క ప్రత్యేకత ఏమిటి? రక్తములో ప్రాణమున్నది. లేవీకాండం 17:11. క్రీస్తు తన ప్రాణమును ధారపోసెను. ప్రకటన గ్రంథం 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. దేవుడి దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.